ఈయంతో కాపురం చేయడం కన్నా ఒంటరితనమే మేలు. నీతో కాపురం చేయడం కన్నా ఒంటరిగా బతకడమే మేలు. ఇక చాలా ఆపండి. ఎవ్వరూ ఏమీ మాట్లాడద్దు. వీళ్ళని కలపడం మన వల్ల కాదు. చూడండి, మీ ఇద్దరూ నిరభ్యంతరంగా సంతోషంగా విడిపోవచ్చు. మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారో, మీరు విడాకులు తీసుకోవడానికి ఒకరిలో ఒకరు చూసుకున్న లోపాలేమిటో ఈ కాగితాల మీద రాయండి. ఇష్టం లేదు విడిపోతున్నాం, మళ్ళీ లోపాలు చూపడం ఎందుకు? మనవడా, విడాకులు కోరుకున్న వాళ్ళు కోర్టులో కూడా కారణాలు చెప్పాలి, ఎదటి వాళ్ళల్లో ఉన్న లోపాలు కూడా చూపించాలి. చాలా విషయాల్లో ఇది నాకు నచ్చలేదు అని తప్పించుకుంటాం. కానీ రేపటి రోజున అసలు మనం ఎందుకు విడిపోయాం అని మీలో మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీ అంతరాత్మకి మీరు సమాధానం చెప్పుకోగలిగి ఉండాలి. నువ్వు మీ ఆవిడలో చూసిన లోపాలు రాయి, నువ్వు మీ ఆయనలో చూసిన లోపాలు రాయి. బాగుందండి. నేను లోపాలని రాయమన్నాను, మీరు మీ ఇద్దరి మధ్యన జరిగిన గొడవల్ని తప్పుల్ని రాశారు. లోపాలు తప్పులు రెండు ఒకటే కదా? కాదమ్మా, తప్పు వేరు, లోపం వేరు. తప్పుని సరిదిద్దుకోవచ్చు, లోపాన్ని సరిదిద్దుకోలేం. అర్థం చేసుకోవాల్సిందే. అర్థం కాలేదు తాతయ్య. అర్థం కాలేదా? మనసు కన్ను చేసుకుని చూడరలోకం, ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం. మనసు కన్ను చేసుకుని చూడరలోకం, ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం. మనసు కన్ను చేసుకుని చూడరలోకం, మనసనేది దీపం, అది మనిషికి రూపం, నీడే తోడు లేకుండా లేదుర దీపం. మనసు కన్ను చేసుకుని చూడరలోకం. శివుణ్ణి ప్రేమించినందుకు పార్వతి మీద మండిపడ్డాడు దక్షుడు. అదిగో అతడే దక్షుడు, శివద్వేష దీక్ష దక్షుడు. ఏమి చూసి వలచావు శివుణ్ణి, ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి. గంగ వెర్రి గంతులవాడు, చందమామ చెందులవాడు, ఎగుడు దిగుడు కన్నులతోనే రగిలిపోవు రసికుడు వాడు. ఏమి చూసి వలచావు శివుణ్ణి, ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి.
ప్రేమయే పలికినాంది ఈ సృష్టికి గౌరీయే శివుడు ఆది మానవుడు జ్ఞానుల దృష్టికి. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళనుకునే పార్వతి తండ్రి మాట కాదని ఆ ముక్కోపిని పెళ్లాడింది. ఒకరోజు స్నానానికి వెళుతూ వినాయకుణ్ణి కాపలా పెట్టింది. తన రాకను అడ్డగించిన వినాయకుడు తలని నరికాడు కోపంతో శివుడు. ఏ భార్య అయినా తన బిడ్డని భర్తే చంపితే ఊరుకుంటుందా? తిరిగి అతనితో కాపురం చేస్తుందా? మరి పార్వతి శివుడితో కాపురం ఎందుకు కొనసాగించింది? లక్ష్మి, శివుడి లోపం కోపం. అతని లోపాన్ని అర్థం చేసుకుంది కాబట్టే శివుణ్ణి పార్వతి క్షమించింది. క్షమించి ఊరుకుందా? నా బిడ్డ ప్రాణాలు కావాల్సిందే అని పట్టుబట్టింది. మూర్ఖంగా వేధించింది. సచ్చిన బిడ్డకు ప్రాణం పోయలేనని వాదించి ఆ మూర్ఖురాల్ని వదిలేయచ్చుగా శివుడు. కాని కాపురం ఎందుకు కొనసాగించాడు? హరి, పార్వతి లోపం మూర్ఖత్వం. శివుడి లోపాన్ని పార్వతి క్షమించింది. పార్వతి మూర్ఖత్వాన్ని శివుడు సహించాడు. అలా ఒకరి లోపాలు ఇంకొకరు అర్థం చేసుకున్నారు కాబట్టే మనకి విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు. ప్రతి ఇల్లాలికి తప్పనిది సవితి పోరు. అది అత్త కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, భర్త చేసే ఉద్యోగమైనా కావచ్చు. అలాగే పార్వతికి కూడా సవితి పోరు ఎదురైంది గంగ రూపంలో. పరవళ్లతో వచ్చే పరుగెత్తి గంగా నింగి నేలలు ఏకధారగా పొంగా. శివుడు చూసిన గంగ శివమెత్తిపోయే, భవుడు చూసిన గంగ పడగెత్తి దూకే. తన జటాజూటాలు విసిరినప్పుడు శివుడు పట్టుబడిపోయింది పడతి గంగమ్మ. పగబట్టి చూసింది రగిలి గౌరమ్మ. సవతులిద్దరి మధ్య సరసుడా శివుడు. సగభాగమిచ్చాడు సతికి తన తనువు. సాంబ శివుడైపోయే ఆ సదా శివుడు. అర్ధనారీశ్వరుడు ఆయే ఆ దేవుడు. ఒకరినొకరు తెలుసుకుని ఒకరికొకరు మనసు అని తెలుసుకున్న సతీపతులు శివ పార్వతులు. తెలివి కలిగి మసలుకోండి మీ దంపతులు. ఒకరి లోపాలు ఒకరు అర్థం చేసుకున్నారు గనకనే ఎన్ని గొడవలు వచ్చినా శివపార్వతులు ఒకటయ్యారు. మనకి 3,000,000 దేవతలున్నా శివపార్వతులు మాత్రమే మనకి ఆది దంపతులుగా ఆదర్శప్రాయమయ్యారు. చూడండి, అసలు ఏ లోపము లేని మనిషిని కోరుకోవటం కూడా ఒక లోపమే. లోపం లేని మనిషి ఏ మ్యూజియంలోనో కొండ మీద దేవాలయంలోనో ఉంటాడు, మనుషుల మధ్య మాత్రం ఉండడు. ఆత్మాభిమానానికి అహానికి తేడా తెలిసిన రోజున ఏ గొడవలు ఉండవు. అర్థమైంది కదా లోపం అంటే ఏమిటో? ఇప్పుడు రాయవయ్యా, నీ భార్యలో చూసిన లోపాలేమిటో. నువ్వు రాయవమ్మా, మీ ఆయనలో చూసిన లోపాలేమిటో.